నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9. వృత్తి విద్యలో నైపుణ్యాన్ని పెంచుకోవడం ఎలా, అసలు ఏ కోర్సుని ఎంచుకుంటే మనం ఏ స్టేటస్కి వెళ్తే బాగుంటుంది, నైపుణ్యాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా ఎంపిక చేసుకోవాలనే విషయాల గురించి తెలుసుకుందాం. వివరించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఎల్ఎన్టీలో సీనియర్ ప్రొఫెషనల్గా కూడా పనిచేశారు. డైరెక్టర్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ పవర్ మెక్ ఫౌండేషన్ హైదరాబాద్, కందిపు రాజశేఖర్ గారు. ఆయనతో మాట్లాడదాము. దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి సందేహాలు ఉన్నా కూడా స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. హలో సార్, నమస్తే, వెల్కమ్ టు అవర్ స్టూడియో. నమస్తే, గుడ్ ఈవినింగ్ శ్రీదేవి, వెరీ నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. అసలు ఏంటి వృత్తి విద్యలో నైపుణ్యం పెంచుకోవాలి అని అంటే ఎటువంటి వృత్తి అయినా ఓకేనా? అంటే ఆ వృత్తిలో నైపుణ్యాన్ని మనం ఎలా సాధించుకోవాలంటారు? అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఎల్ఎన్టీ ఎక్స్పీరియన్స్ గురించి ఒకసారి మా ఆడియన్స్కి మాకు కూడా షేర్ చేస్తారా? వండర్ఫుల్. సచ్ ఎ బిగ్ మల్టీనేషనల్ కంపెనీ లార్సన్ అండ్ టోబ్రో ఎల్ఎన్టీ మెట్రో రైల్కి ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు ఐ వాజ్ ద ఫస్ట్ ఎంప్లాయీ, హ్యాపెన్ టు బి, దట్స్ వన్ థింగ్. అండ్ బిఫోర్ దట్ సిమెన్స్ ఇండియా, జర్మన్ ఎంఎన్సి లో రీజనల్ హెడ్గా నేను సదరన్ రీజన్కి హెడ్గా వచ్చేసాను. తర్వాత దుబాయ్, మస్కట్ ఇటువంటి కంట్రీస్లో కూడా, గల్ఫ్లో కూడా వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్తో ప్రస్తుతం నేను పవర్ మెక్ ప్రాజెక్ట్స్ అండ్ పవర్ మెక్ ఫౌండేషన్ తరఫున వచ్చినటువంటి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ జూలై 31st మేము ఇనాగ్రేట్ చేసాము. దానికి నేను డైరెక్టర్గా ఉన్నాను. మీరు అడిగినటువంటి క్వశ్చన్ చాలా చక్కగా ఉంది, which is very useful to the educated youth for today. అంటే చాలా మందికి ఆ సందేహం ఉంటుంది కదా, ఇప్పుడు స్పెషల్లీ మేము ఈ ప్రొఫెషనల్లోనే ఉంటాము, దీంట్లో స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలనే క్వశ్చన్ ఉంటుంది. కానీ వృత్తి విద్యలో ఎటువంటి నైపుణ్యం అంటే మీరు కూడా అన్ని స్కిల్ డెవలప్మెంట్స్ గురించి కూడా చెప్పగలరా? ఎక్సలెంట్. తప్పనిసరిగా నేను యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ డీటెయిల్ చేయడానికి ట్రై చేస్తాను. విచ్ షుడ్ బి ఇంపాక్టింగ్ టు ద నీడీ పీపుల్, యూత్కి ముఖ్యంగా ఉపయోగపడుతుంది. సే ఫర్ ఎగ్జాంపుల్, స్కిల్ అనేటువంటిది ఎందుకు కావాలి? నాలెడ్జ్, ఒక టాపిక్ గురించి, ఒక సబ్జెక్ట్ గురించి, ఒక డొమైన్ గురించి నాలెడ్జ్ ఉండటము ఎంత అవసరమో, ఆ నాలెడ్జ్ని ప్లగ్ ఇన్ చేసి ప్రాక్టికల్ అప్రోచ్తో స్కిల్ని యూజ్ చేసినందువల్ల ప్రొడక్టివిటీ అండ్ రిజల్ట్ ఇమ్మీడియట్గా ఈల్డ్ అవుతుంది. అదే స్కిల్ చేతిలో లేకుండా కేవలం నాలెడ్జ్ ఎంత స్ట్రెంగ్త్ ఉన్నా, ఎంత వాల్యూమ్స్ ఆఫ్ నాలెడ్జ్ ఉన్నా కూడా ఆ నాలెడ్జ్ని ఇంప్లిమెంట్ చేయటం, దాన్ని ప్రాక్టికల్ యూజ్లో అంటే అప్లై చేయటం, అప్లికేషన్ చేయటంలో ఆ వ్యక్తి ఫెయిల్ అయినట్లయితే నాలెడ్జ్ కంప్లీట్గా బ్యాక్ ఎండ్లో ఉంటుంది, కానీ ప్రాక్టికల్ యూజ్లోకి నిలబడదు. అందువల్ల ఒక స్టూడెంట్, ఎడ్యుకేటెడ్ అయినటువంటి వ్యక్తి, కంప్యూటర్ సైన్స్ ప్రొఫెషనల్ కావచ్చు, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కావచ్చు, లేకపోతే సివిల్ ఇంజనీర్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఏ సబ్జెక్ట్లో ఉన్నా కూడా కేవలం థియరీ సబ్జెక్ట్ ఒకటే కాకుండా, డొమైన్లో నాలెడ్జ్ ఒకటే కాకుండా, అందులో ప్రాక్టికల్ అప్రోచ్ అట్ ద పీక్ లెవెల్ ఉండాలి. తను చూజ్ చేసుకున్నటువంటి సబ్జెక్ట్లో పీక్ లెవెల్, ఫర్ ఎగ్జాంపుల్ డేటా సైన్స్ మాట్లాడతాం, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడతాం, మెషిన్ లెర్నింగ్, ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, ఎంఎల్, ఏఐ, డిఎస్, డేటా సైన్స్, చాలా కేటగిరీస్ వచ్చేసాయి. మళ్ళీ నంబర్ ఆఫ్, అందులో కూడా మళ్ళీ జనరేటివ్ ఏఐ, ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ వచ్చినాయి. బట్ చూజ్ ఎనీథింగ్, మీ టాపిక్, మీరు సబ్జెక్ట్ని, మీ స్పెషలైజేషన్ని ఏదైనా మీరు తీసుకోండి, అబ్సల్యూట్లీ ఫైన్. కానీ అందులో మీరు ఎక్కడ ఉండాలి? యూ షుడ్ బి ఎట్ ద హెల్మ్ ఆఫ్ దట్ సబ్జెక్ట్. ఆ డొమైన్లో మీరు ఎలాంటి పీక్ స్టేజ్లో ఉండాలంటే, మీరు ఒక ఇంటర్వ్యూ ప్యానల్ ముందు కూర్చొని కొన్ని ఆన్సర్స్ చెప్తున్న టైంలో యూ షుడ్ బి ద ఫస్ట్ పర్సన్ టు బి సెలెక్టెడ్. ఆ ప్యానల్ని ఆ ప్రాక్టికల్ థింకింగ్ తోటి మీరు ఇంప్రెస్ చేసి ఆ ఫ్యాక్ట్స్ని, అవసరమైతే ఇంటర్వ్యూ ప్యానల్ ముందు ఒక డ్రాయింగ్ వేసి చూపించి, ఇంజనీరింగ్ డ్రాయింగ్ని వేసి చూపించినట్లయితే దే విల్ ట్రై టు అండర్స్టాండ్ ద రీడ్ ద లైన్స్ ఆఫ్ ద డ్రాయింగ్. ప్రాక్టికల్గా అలాగే ఇఫ్ యూ కంటిన్యూ టు నో అబౌట్ హౌ దిస్ నాలెడ్జ్ వర్సెస్ స్కిల్ అప్రోచ్, 70% థియరీ పార్ట్ ఉండి 30% స్కిల్ ఉండాలా, 80% స్కిల్ ఉండి 20% థియరీ ఉండాలా, ఆర్ వైస్ వర్సా ఉండాలా? దీని మీద లాట్ ఆఫ్ డిబేట్స్ జరుగుతాయి, కన్ఫ్యూజన్ ఉంటుంది. కొన్ని ఇన్స్టిట్యూషన్స్ దే బిలీవ్ ఇన్ 50% థియరీ ఉండాలి, 50% ప్రాక్టికల్స్ ఉండాలి అని చెప్పి మాట్లాడతారు. అలాగే కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో 70% అట్లీస్ట్ ప్రాక్టికల్ అప్రోచ్ ఉండాలి, స్కిల్
ఓరియంటెడ్గా ఉండాలి, 30% థియరీ ఓరియంటెడ్గా ఉండాలి. ఇంకొన్ని ఎక్స్ట్రీమ్ ఇన్స్టిట్యూషన్స్, ఫర్ ఎగ్జాంపుల్ యు టేక్ ఐఐటీస్ని తీసుకున్నట్లయితే, ఎన్ఐటీస్ని తీసుకున్నట్లయితే, యు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ పిఎస్జి కోయంబత్తూర్, దే ఆర్ ఆల్ అవుట్స్టాండింగ్ ఇన్స్టిట్యూషన్స్. A person comes out of an institution like PSG Coimbatore, they overtake any other person, they override the knowledge level of any other institution, including they give tough competition to IITs ఈ రోజున. అటువంటి ప్రాక్టికల్ అప్రోచ్ వాళ్ళు 80% ఆఫ్ దేర్ ప్రాక్టికల్ అప్రోచ్ అండ్ 20% ఆఫ్ థియరీ అప్రోచ్. దే ఆర్ వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్స్. కానీ వాట్ ఈజ్ రిక్వైర్డ్ టుడే, ఈరోజు ఉన్నటువంటి కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్లో ద సప్లై అండ్ డిమాండ్ని మనం చూసినట్లయితే వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇంజనీర్స్. గ్రాడ్యుయేషన్ బిఎస్సి, బిఏ, బీకామ్ ఇటువంటి కోర్సెస్ని చదివినటువంటి వ్యక్తులు పాత రోజుల్లో ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కడో ఉండేది, అనంతపూర్, హైదరాబాద్, ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్, అనంతపూర్, కాకినాడ, సెలెక్టివ్ అక్కడికి 4-5 ఇంజనీరింగ్ కాలేజెస్ ఇన్ ద హోల్ స్టేట్. అంటే ఓ మై గాడ్, గెటింగ్ ఎన్ అడ్మిషన్ ఈజ్ వెరీ టఫ్ అని చెప్పి ఉండేది. ఈ రోజు అలా కాదు. పొలిమేరల్లో కూడా, అవుట్స్కర్ట్స్లో కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్, దానికి విసినిటీలో అతి తక్కువ దూరంలో కూడా ఇంకొక ఇంజనీరింగ్ కాలేజ్ పడుతుంది. సో దట్ మీన్స్ ఉన్నప్పటికీ కూడా ఇంకా ఫిల్ అయిపోతూనే ఉన్నారు, జాయిన్ అయిపోతూనే ఉన్నారు. ఇంకొంతమందికి సీట్స్ దొరకని పరిస్థితి. క్రేజ్ అలా ఉంది. క్రేజ్ అలా ఉంది. ఏమని వస్తుంది, ఇంజనీరింగ్ చదవాలి, క్రేజ్ 1. క్రేజ్ 2, ఈవెన్ ఇంజనీరింగ్లో కూడా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చదవాలి. కంప్యూటర్ సైన్స్లో కూడా మాకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ మాత్రమే కావాలి. ఇంకా కొంతమంది డేటా సైన్స్ ఈజ్ ఫ్లరిషింగ్ లైక్ ఎనీథింగ్, మాకు డేటా సైన్స్ మాత్రమే కావాలి. ఈ క్రేజ్ వల్ల రేపు భవిష్యత్తులో సివిల్ ఇంజనీర్స్ ఎక్కడికి వెళ్తారు? అసలు నేషన్లో డిమాండ్ ఉన్నటువంటి ఏరియాస్ మెకానికల్ ఇంజనీర్స్, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్, సివిల్ ఇంజనీర్స్, కెమికల్ ఇంజనీర్స్, మెటలర్జికల్ ఇంజనీర్స్, కన్వెన్షనల్ ఇంజనీరింగ్లో ఉన్నటువంటి కోర్సుల్లో చేరటానికి, అడ్మిషన్ తీసుకోవడానికి ఈరోజు యూత్ ముందుకు రాకపోతే, ఓన్లీ కంప్యూటర్ సైన్స్ చదివినటువంటి వ్యక్తులు వచ్చినట్లయితే ఆ వ్యక్తుల యొక్క ఆ కోర్సెస్లో ఫిలప్ అయ్యేది ఎక్కడ? అటువంటి ప్రొఫెషనల్ పీపుల్ రేపు దేశానికి అవసరమైతే ఎక్కడి నుంచి దొరుకుతారు? కంప్యూటర్ సైన్స్ ఇంజనీర్, సివిల్ ఇంజనీర్కి అవసరమైనటువంటి ఫుల్ఫిల్మెంట్ చేయలేరు. అయితే సార్ ఇప్పుడు కేటగిరీస్ చూసుకుంటే, సరే ఇంజనీరింగ్లో ఇన్ని కోర్సెస్ ఉన్నాయి అని అంటున్నారు కదా, ఇప్పుడు వీటన్నిటికీ కూడా డిమాండ్ అలాగే ఉందా? డిమాండ్ అండ్ సప్లై ఎలా ఉందంటారు? సప్లై ఎక్కువ ఉంది, డిమాండ్ తక్కువ ఉంది. ఓకే, ఎందుకు అంటే ఆ కోర్సెస్ మీద యూత్కి ఇంట్రెస్ట్ లేక? ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ కూడా ఒకటి opportunities for going abroad. Okay. One of the crazy factor or pulling factor. ఏమని పుల్ అవుతుంది? ఒక సివిల్ ఇంజనీరింగ్లోకి నేను ఎంటర్ అయినట్లయితే, మెకానికల్ ఇంజనీరింగ్లోకి నేను ఎంటర్ అయినా, లేకపోతే అదర్ కన్వెన్షనల్ కోర్సెస్లోకి ఎంటర్ అయితే నా ప్రాస్పెక్టస్ తగ్గుతుంది, నాకు ఆపర్చునిటీస్ తగ్గుతాయి, ఫారిన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉండవు. వెరాజ్ మా ఇంటి నైబర్స్ లెఫ్ట్ సైడ్ హౌస్లో, రైట్ సైడ్ హౌస్లో, నెక్స్ట్ వీధిలో కూడా ఫారిన్కి వెళ్ళిన వాళ్ళు, అంటే ఇది ఒక రకమైన పేరెంటల్ ప్రెజర్. వాళ్ళ పిల్లలు అమెరికా వెళ్ళారు, సిస్టరు వెళ్ళారు, బ్రదరు వెళ్ళారు, వై నాట్ యూ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారు, పేరెంటల్ ప్రెజర్ ఇంపాక్ట్ చాలా హెవీగా ఈ రోజున ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉందనేది నా పర్సనల్ అభిప్రాయం. బట్ నేషన్ని దృష్టిలో పెట్టుకొని మనం చేసినట్లయితే జాతి నిర్మాణానికి కావలసినటువంటి ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ప్రతి కోర్స్కి అంత వాల్యూ ఉంది. సివిల్ ఇంజనీర్ కావాలి ఈ దేశానికి, మెకానికల్ ఇంజనీర్ కావాలి, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాలి, మెటలర్జికల్ కావాలి, కెమికల్ ఇంజనీరింగ్ కావాలి, కంప్యూటర్ సైన్స్ ఆఫ్ కోర్స్ డెఫినెట్గా కావాలి. అయితే ఇక్కడ ఉన్నటువంటి ఫ్లక్చుయేషన్స్ ఎలా ఉన్నాయి? ఒక 5 years 10 years కంటిన్యూస్లీ డిమాండ్లో ఉంటుంది ఒక పర్టికులర్ కోర్స్, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం, మంచిది. బట్ తర్వాత ఈ రోజున ఆ ప్రెజర్ని భరించే శక్తి ఉందా? ఐ మీన్ డౌన్ ట్రెండ్లోకి వెళ్ళినప్పుడు, రెసిషన్లోకి కంప్యూటర్ ఫీల్డ్ వెళ్ళినప్పుడు ఈ
ఎంప్లాయీస్ సిచ్యుయేషన్ ఎలా ఉంది, లే ఆఫ్ అనే మాట ఈ మధ్య కాలంలో మనం అనేక సార్లు వింటున్నాం. ఎలా వింటున్నాము అని అంటే ఈరోజు వచ్చిన న్యూస్ చూసి ఇంకొకళ్ళు ఏమన్నా పేపర్లో అడ్వర్టైజ్ చేస్తూ పబ్లిష్ చేస్తున్నారా, మేము కూడా లే ఆఫ్ చేస్తున్నాం, హ్యాస్ ఇట్ బికమ్ ఏ ఫ్యాషన్ టు డిక్లేర్ రెసిషన్. అటువంటి సిచ్యుయేషన్లో 100% కంప్యూటర్ సైన్స్ మీద డిపెండ్ అయినటువంటి వ్యక్తులకి డిమాండ్ తగ్గిన, ఆర్థిక వ్యవస్థ లో రెసిషన్ వచ్చిన, ఆర్థిక మాంద్యం అని అంటాం మనం, ఆర్థిక మాంద్యం జరిగినటువంటి పరిస్థితుల్లో ఈ ఎడ్యుకేటెడ్ యూత్ ఎంత క్రేజీగా వెళ్ళినటువంటి వాళ్ళు. యు టేక్ ఫర్ ఎగ్జాంపుల్ టుడే అంటే లగ్జరీ పీరియడ్స్ అంటారా, డేట్ ఆఫ్ జాయినింగ్ అప్పటి నుంచి చూసుకుంటే ఆ తర్వాత మీకు ఫస్ట్ 1 year, ఫస్ట్ 6 months, 2 years స్టేబుల్గా ఉన్న కంప్యూటర్ సైన్స్లో స్ట్రెస్ లెవెల్, వర్కింగ్ లెవెల్ ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా దే ఆర్ ప్రిపేరింగ్ మెంటల్లీ, దెర్ ఇస్ నో వరీ. బట్ ఓన్లీ థింగ్ ఈజ్ సెట్ బ్యాక్ అయినప్పుడు, జాబ్ లాస్ జరిగినప్పుడు, లే ఆఫ్స్ జరిగినప్పుడు, ఫ్యామిలీస్ డిస్టర్బ్ అయినటువంటి సిచ్యుయేషన్స్ అనేక ఉన్నాయి. అది యూత్లో ఈ రోజు థింకింగ్ రావాలి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ రోజున when you look at PowerMech Foundation, it was promoted by PowerMech Projects Limited. Sri Sajja Kishore Babu garu అనేటువంటి వ్యక్తి with a great vision, తను PowerMech Foundation తన వింగ్, సోషల్ సర్వీస్ వింగ్ ద్వారా has started a skill development center near Budera, పట్లూరు అనేటువంటి ఒక విలేజ్, వికారాబాద్ డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. అక్కడ ఎంటైర్ స్టేట్ ఆఫ్ తెలంగాణ, ఆల్ కార్నర్స్ ఆఫ్ తెలంగాణ అండ్ ఆల్ కార్నర్స్ ఆఫ్ ఇండియా విత్ ఎ వెరీ బ్రాడ్ థాట్ హీ హ్యాస్ బిల్ట్ ఏ వండర్ఫుల్ ఫెసిలిటీ, స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేటువంటిది. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో నాట్ ఓన్లీ ఫర్ ద పీపుల్ హూ ఆర్ క్వాలిఫైడ్ ఇన్ ఇంజనీరింగ్, పాలిటెక్నిక్, డిప్లొమా మాత్రమే కాకుండా ఆ సరౌండింగ్ విలేజెస్లో కానీ తెలంగాణ స్టేట్లో ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్న రూరల్ ఏరియా ఎస్పెషల్లీ క్వాలిఫైడ్, ఎడ్యుకేటెడ్, ఎస్పెషల్లీ స్కూల్ డ్రాప్ అవుట్స్, 8th standard dropout, 9th standard dropout, 10th standard dropout అయిన వ్యక్తులు, దే ఆర్ బై హెల్త్ వెరీ గుడ్, దే ఆర్ వెరీ ఎనర్జెటిక్, దే హ్యావ్ గాట్ అంబిషన్ టు డూ సంథింగ్ గుడ్ వర్క్ అండ్ ఆనెస్ట్లీ ఎర్న్ సంథింగ్. అటువంటి వాళ్ళకి ఏం చేస్తున్నారంటే అటువంటి వారి కోసం స్కిల్ని ఎలా డెవలప్ చేయాలి, వాళ్ళలో స్కిల్ సేలబుల్గా, యూటిలైజబుల్గా ఒక ఇండస్ట్రీలో, అందులో ఫిట్టర్ మెకానికల్, ఫిట్టర్ ఎలక్ట్రికల్, ప్లంబింగ్, వెల్డింగ్, స్కాఫోల్డింగ్ ఇటువంటి కోర్సెస్ అన్ని కూడా ట్రైనింగ్ ఇచ్చి అక్కడ విత్ ఫ్రీ అకామిడేషన్. మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో పవర్మెక్ ఫౌండేషన్ చేస్తున్నటువంటి ఒక వెరీ వెరీ సోషల్ ఓరియంటెడ్ మీరు చెప్పేది డ్రాప్ అవుట్ అయిన వాళ్ళకి స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ యూ హ్యావ్ గాట్ పవర్ ప్లాంట్స్, యూ హ్యావ్ గాట్ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ, రోడ్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, రైల్వే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, మైనింగ్ యాక్టివిటీ జరుగుతుంది వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ ఏరియాస్లో. వై నాట్? అక్కడ ఎవ్రీబడి నీడ్ నాట్ బి అన్ ఇంజనీర్, everybody need not be a polytechnic qualified person. That is good opportunity. వాళ్ళని ఐడెంటిఫై చేసి నాట్ ఓన్లీ లిమిటెడ్ టు తెలంగాణ, ఆల్సో ఎక్స్పాండెడ్ టు స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల్లో 2 చోట్ల, ఇంకా ఎక్కడి నుండి కూడా ఎవ్రీ కార్నర్ ఆఫ్ ఇండియా ఎడ్యుకేటెడ్, అన్ఎడ్యుకేటెడ్, సెమీ ఎడ్యుకేటెడ్ వాళ్ళకి సూట్ అయినటువంటి స్కిల్డ్ ఆర్ సెమీ స్కిల్డ్ ఆర్ అన్స్కిల్డ్ ఈ డిఫరెంట్ ఏరియాస్లో ట్రైనింగ్ ఇచ్చి, ఫ్రీ అకామిడేషన్ ఇచ్చి, ఫ్రీ ఫుడ్ కూడా తను ప్రొవైడ్ చేసి వాళ్ళకి ఎంప్లాయ్మెంట్, ఒక రికగ్నిషన్ కూడా ఇప్పుడు మేము పర్సూ చేస్తున్నాము స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ద్వారా. ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీని ఎలా కల్పించాలి అనేటువంటి ఒక మంచి కమెండబుల్ ఇనిషియేటివ్ని పవర్మెక్ ఫౌండేషన్ ద్వారా ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ అన్ని కూడా ఈ ఇనాగ్రేషన్ అబ్సల్యూట్లీ జయేష్ రంజన్ గారు with a broad-hearted response, skill development, or you can just look at that, which is about 10 kilometers away from Budera. ఎప్పుడు 31st July కి ఇనాగ్రేషన్ జరిగింది, లాస్ట్ మంత్. అవును. అలాగే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి ఎస్వికే నగేష్ గారు, డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తను వీరిద్దరు కూడా ఈవెన్ మా
యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, డాక్టర్ సుబ్బారావు గారు వైస్ ఛాన్సలర్. ఆ రోజున మేము ఆయన్ని మిస్ అయ్యాము. బట్ హీ హెస్ వండర్ఫుల్లీ, హీ హెస్ నైస్లీ given his wishes for the success of our skill development center. And జయేష్ రంజన్ గారు ఆ రోజున డాస్ మీద ఇచ్చినటువంటి మోటివేటింగ్ మెసేజ్, అసలు వై స్కిల్ డెవలప్మెంట్, దీని ఎంఫసిస్ ఎలా ఉంది, ఎందుకు అవసరం స్కిల్ డెవలప్మెంట్, చాలా ఇంపార్టెంట్ సార్, దట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఫస్ట్ కాల్ చేద్దాం సార్. వైజాగ్ నుంచి రమణ లైన్ లో ఉన్నారు. హలో రమణ గారు. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి మేడం. మా బాబు సిఎస్ఏఎంఎల్ చేశారండి. మిస్టర్ రమణ చెప్పండి. చెప్పండి మేడం. మా బాబు సిఎస్ఏఎంఎల్ చేశారండి. ఓకే. అయితే జాబ్ రాలేదు మేడం. ఎక్కడ చదివింది, ఎక్కడ? తమిళనాడు అండి. ఓకే. ఎంత స్కోర్ ఎలా ఉంది, మెరిట్ స్కోర్ ఎలా ఉంది, సబ్జెక్ట్స్లో నాలెడ్జ్ ఎలా ఉంది? 7.34 ఉంది సార్. 7.34 ఓన్లీ స్కోర్ మాత్రమే, సబ్జెక్ట్ ఒరిజినల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది? అది నాకు ఐడియా లేదు. మీ బాబుని అడగండి. మంచి నాలెడ్జ్ ఒక్కొక్క సబ్జెక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అనే సబ్జెక్ట్ మీ బాబు చదివినట్లయితే ఒక్కొక్క సబ్జెక్ట్లో నీ కాన్ఫిడెన్స్ లెవెల్ ఎలా ఉంది? ఒక మంచి ఇంటర్వ్యూ ప్యానల్, స్ట్రాంగ్ ఇంటర్వ్యూ ప్యానల్ ముందు నువ్వు ఇంటర్వ్యూ అటెండ్ అయితే కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయగలవా, రైట్ ఆన్సర్స్ చెప్పగలవా అనే మాటను మీ బాబుని అడిగి, ఇంకేదైనా ఫర్దర్ హెల్ప్ కావాలంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. దానికి కావాల్సినటువంటి గైడెన్స్ మేము రెండర్ చేస్తాం షూర్గా. ఓకే. అంటే ఇప్పుడు ఏంటి సార్, మిమ్మల్ని కన్సల్ట్ అవ్వాలి అనుకుంటే మనకు స్క్రీన్ పైన కనబడుతున్న నెంబర్కి కాల్ చేసినా కూడా తప్పనిసరిగా. ఈవెన్ అదర్వైజ్ ఆల్సో ఐఎమ్ ఎన్ ఎడ్యుకేషనల్ కౌన్సిలర్. ఐ డూ లాట్ ఆఫ్ సోషల్ వర్క్ రిలేటెడ్ టు కెరియర్ కౌన్సిలింగ్, కెరియర్ గైడెన్స్, మాక్ ఇంటర్వ్యూస్ని కండక్ట్ చేయడం, అలాగే గ్రూప్ డిస్కషన్స్ కండక్ట్ చేయడం, కమ్యూనికేషన్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేయడం, ఇవన్నీ కూడా మీరు బాపట్ల డిస్ట్రిక్ట్, ఓల్డ్ ప్రకాశం డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్లో మేదరమిట్ల పక్కన దైవాలరావు అనేటువంటి విలేజ్లో పాస్ట్ 22 years మేము కిరణ్ జ్యోతి రీసెర్చ్ ఫౌండేషన్ అనేటువంటి ఒక సంస్థ ద్వారా సరౌండింగ్ విలేజెస్లో, మా విలేజెస్లో అండ్ ఫ్రమ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ బోత్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చి అక్కడ ఈ కోచింగ్ ఫర్ ద పాస్ట్ 22 years జరుగుతూ ఉంది. So I can volunteer, I can come forward to help people on behalf of Prime 9 TV, especially on this platform. I'm coming forward to explain that I can be able to be helping these people who are requiring guidance related to this. Okay. ఈ మోటివేషన్ అని చెప్పారు కదా సార్, ఏంటి మోటివేషన్ ఎలా చేస్తారు పిల్లలకి? See, మోటివేషన్ ఒక మంచి ఇన్స్పైరింగ్ పర్సనాలిటీని చూపించి, ఓకే, an ordinary person like Dr. Abdul Kalam, న్యూస్ పేపర్ సైకిల్ మీద వెళ్ళి ఇంటికి డిస్ట్రిబ్యూట్ చేసే వ్యక్తి ఒక గొప్ప ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏ మ్యాన్ ఆఫ్ సెటిలైట్, అటువంటి పొజిషన్కి ఎలా వెళ్ళాడు అని ఒక మంచి ఎగ్జాంపుల్స్ తీసుకొని మోటివేట్ చేయొచ్చు. స్వామి వివేకానంద లాంటి వ్యక్తుల్ని విత్ కోట్స్తో ఎక్స్ప్లెయిన్ ఒక మార్గం. రెండో మార్గం, నీ క్లాస్లో, నువ్వు చదువుతున్నటువంటి క్లాస్లో ఎక్స్ పర్సన్కి 95% స్కోర్ ఎలా వచ్చింది, 99% స్కోర్ ఎలా వచ్చింది, 88% స్కోర్ ఎలా వచ్చింది, నువ్వు ఎందుకు 60లో నిలబడిపోయావు, నీకెందుకు 45లో నిలబడిపోయావు, ఆ 90% వచ్చిన వ్యక్తి, బాగా కమ్యూనికేషన్ మాట్లాడే వ్యక్తి ఎటువంటి జాబ్ని ఫస్ట్ ప్రయారిటీలో ప్యానల్లో క్యాంపస్లో సెలెక్ట్ అయ్యాడు, నువ్వెందుకు కాలేదు, నీ గురించి నువ్వు ఎప్పుడైనా సెల్ఫ్ అనాలిసిస్ చేసుకోగలిగావు. అలా డిఫరెంట్ కాంటాక్ట్స్ని మనం ఆ వ్యక్తిలో మోటివేషన్ తీసుకొచ్చి, అటువంటి ట్రూ టైం కౌన్సిలింగ్ కూడా ఇవాళ కేవలం ఎక్కడో గెస్ట్ మన ఊరికి వచ్చి చెప్పవసలా, ఆ ఊర్లో చదువుకున్నటువంటి వ్యక్తులు, అంటే రెస్పెక్టివ్ విలేజెస్లో పై ఉద్యోగాలకు వెళ్ళినటువంటి వ్యక్తులు తమ ఊర్లో ఉన్నటువంటి పిల్లలకి వారి ఊరు విజిట్ చేయడానికి హాలిడేస్లో వచ్చినప్పుడు కూడా, పిల్లలారా 10 మంది నా దగ్గరికి రండి, నాకు తెలిసిన నా నాలెడ్జ్ని, నేను విప్రోలో పనిచేస్తున్నా, ఐబిఎంలో పనిచేస్తున్నా, టీసీఎస్లో పనిచేస్తున్నా, నా నాలెడ్జ్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలను, ఇలా చేస్తే ఇలా కోడింగ్ డెవలప్ చేసుకోవచ్చు, మీరు మీ కెరీర్లో పైకి ఇంప్రూవ్ అవ్వచ్చు, డెవలప్ కావచ్చు, కెరీర్లో పై పొజిషన్స్లోకి వెళ్ళొచ్చు అని ఆ కౌన్సిలింగ్ వల్ల కూడా అది కూడా మోటివేషన్ అవుతుంది మీకు. విలేజ్లో ఆ కమ్యూనిటీ, స్టూడెంట్ కమ్యూనిటీ, యూత్ ఇన్స్పైర్ అయ్యి ఆ గైడెన్స్ ద్వారా ఆ కెరీర్లో డెవలప్ అవడానికి ఒక స్కోప్ ఏర్పడుతుంది.
కానీ ఈ డ్రాప్ అవుట్ అయిన వాళ్ళకి ఈ కౌన్సిలింగ్ ఎలా ఉంటుంది? ఇంకోటి దీనికి ఏజ్ లిమిట్ ఏదైనా ఉంటుందా? కానీ చాలామంది గ్యాప్ వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు, జాబ్ లేక ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తారా? మీరు చాలా వండర్ఫుల్ క్వశ్చన్ ఇది. కరెక్ట్గా చెప్పాలంటే స్టూడియోలోకి వచ్చి ఇక్కడ మాట్లాడుతున్న టైంలో డాక్టర్ మురళీ భరద్వాజ్ గారిని నేను కలవటం అంత బ్యూటిఫుల్గా, ఈజ్ అ డాక్టర్ ఆఫ్ జనరల్ మెడిసిన్, ఎండి ఆఫ్ జనరల్ మెడిసిన్. ఆమె కోడర్ బై మైసెల్ఫ్ మిస్టర్ రాజశేఖర్ అని చెప్తున్నారు. ఎక్కడ సాఫ్ట్వేర్ కోడింగు, ఎక్కడ డాక్టర్ ఎండి మెడిసిన్. అండ్ నేను కొన్ని అభిప్రాయాలు చెప్తుంటే యూ అండ్ మీ విల్ జాయిన్ టుగెదర్ ఫర్ ఎ డిబేట్. ఈ సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఎటు వెళ్తుంది, అందరు స్టూడెంట్స్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అనే విషయం మీద మనం మాట్లాడదామని చెప్తున్నారు. సో వాట్ ఈస్ హీ సచ్ అన్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. ఏజ్కి అసలు ఆ కోడింగ్ నేర్చుకోవడానికి ఏమన్నా సంబంధం ఉందా? సో స్కిల్ హ్యాస్ నో రిటైర్మెంట్, నాలెడ్జ్ హ్యాస్ నో రిటైర్మెంట్, లెర్నింగ్కి అంటూ లేదు. స్కై ఈజ్ ద లిమిట్ ఫర్ నాలెడ్జ్ డెవలప్మెంట్ అండ్ స్కిల్ డెవలప్మెంట్. సో ఏజ్ అనేటువంటిది ఎటువంటి పారామీటర్ ఆర్ లిమిట్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా తప్పనిసరిగా స్కిల్స్ని నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉంటే ఏజ్తో అసలు సంబంధం లేదు. మీకు గోల్ ఓరియంటేషన్ కావాలి. కెరియర్లో నేను ఉన్నత స్థానంలోకి వెళ్ళాలి, నాకు నా మీద ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులకి ఒక మంచి గుర్తింపు నేను సమాజంలో తీసుకురావాలి. ఇది ఒక స్టూడెంట్, ఒక యూత్ తన చదువుతున్న టైంలో కూడా, నేను గతంలో స్టూడెంట్ కమ్యూనిటీ మధ్య కేఎల్ యూనివర్సిటీలో వర్క్ చేసినప్పుడు కానీ, అదర్వైజ్ ఆన్ పాండిచ్చేరి సెంట్రల్ యూనివర్సిటీ అండ్ మెనీ అదర్ యూనివర్సిటీస్లో నేను సెషన్స్ చెప్పడానికి వెళ్ళినప్పుడు చెప్తుండేవాడిని. 4 years ఆఫ్ ఇంజనీరింగ్ మీరు చదువుతూ సుఖపడుతూ ఎంజాయ్ చేస్తూ ఆ కాలాన్ని అనుభవిస్తూ ఆ యూత్ని యవనాన్ని అనుభవిస్తూ 4 years సుఖపడి 40 years మీరు కష్టపడుతూ ఉంటారా? ఆర్ ఈ 4 years కష్టపడి 40 years ఎంజాయబుల్ లైఫ్ని కెరియర్లో డెవలప్ అవడానికి వెళ్తారా? ఈ క్వశ్చన్ నేను ఎక్కువ సెమినార్స్కి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా ఇది అడుగుతుంటాను. అది యూత్ తెలుసుకోవాల్సినటువంటి ఒక వెరీ వెరీ చీఫ్ ఇంపార్టెంట్ థింగ్ టు బి నోన్ బై, ప్రధానమైనటువంటి విషయం, చాలా ముఖ్యమైనటువంటి విషయం. తమకున్నటువంటి ఒక ఎంబీఏ చదువుతున్నారు, ఒక ఇంజనీరింగ్ చదువుతారు, ఆ 2 సంవత్సరాలు కష్టపడి, ఆ 4 సంవత్సరాలు కష్టపడి సబ్జెక్టుని కూలంకషంగా ఇన్ ఏ వెరీ డీటెయిల్డ్ అండ్ బ్రాడర్ వే నేర్చుకొని ఎటువంటి ఐ వాస్ ట్రైంగ్ టు బ్రీఫ్ సంబడి వెరీ రీసెంట్లీ ఇన్ వన్ ఆఫ్ ద కౌన్సిలింగ్ సెషన్స్. ఇండస్ట్రీ ఈజ్ నాట్ ప్రిపేర్డ్ టు స్పేర్ ట్రైనింగ్ టైమ్ ఫర్ యూ. రిమెంబర్ స్టూడెంట్స్ అండ్ యూత్ అందరికీ కూడా నాకున్నటువంటి అనుభవంతో నేను ఎక్స్పీరియన్స్ అయినటువంటి షాప్ ఫ్లోర్ సిచ్యుయేషన్స్ చూసి చెప్తున్నాను. ఇండస్ట్రీ కాలేజీ నుంచి తిరిగి వచ్చిన క్యాంపస్లో నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఇండస్ట్రీలో జాయిన్ అయిన తర్వాత 3 months, 6 months, 1 year ట్రైనింగ్ ఇవ్వటానికి పీపుల్ ఆర్ నాట్ ప్రిపేర్డ్. దే కెన్ గివ్ యూ యాన్ ఇంటర్ఫేసింగ్ నాలెడ్జ్. మీరు నేర్చుకున్న చదువుకి ఇక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి మెషిన్స్కి, వాళ్ళు చేస్తున్నటువంటి ప్రొడక్షన్ యాక్టివిటీకి ఇంటర్ఫేస్ చేయడానికి ఒక బ్రిడ్జ్ కోర్స్ అంటాం, దాన్ని బ్రిడ్జ్ ఇండక్షన్ అంటాం. 15 days, 2 weeks or 4 weeks, అంతకు మించి 6 months ట్రైనింగ్ పెడదాం, 3 months పెట్టదు. పీపుల్ ఆర్ నాట్ సరిపోతుందా సార్ ఆ టైంలో? దాన్ని అందుకనే దట్ ఈస్ ద బ్రిడ్జ్ కోర్స్ ఆర్ ఎన్ ఇంటర్ఫేసింగ్ అవేర్నెస్, ఫెమిలియరైజేషన్ మాత్రమే చేయడానికి ప్రిపేర్ అయి ఉన్నారు. బట్ ద ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ ఇండస్ట్రీ టుడే ఈజ్ ద క్యాండిడేట్ రెడీ టు స్టార్ట్ వర్కింగ్ ఫ్రమ్ ద day 1 ఆఫ్ జాయినింగ్. జాయిన్ అయినటువంటి మొదటి రోజు అవుట్పుట్ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉన్న క్యాండిడేట్ ఎవరు? ఆ క్యాండిడేట్ని మేము ఫస్ట్ తీసుకొని మా ఇండస్ట్రీలో మేము హైర్ చేసుకుంటాం క్యాంపస్లో అనేటువంటి అప్రోచ్. నాట్ విత్ సింగిల్ కంపెనీ, యూ టేక్ ఎనీ కంపెనీ, వెదర్ ఇట్ ఈస్ ఇన్ టు మ్యానుఫ్యాక్చరింగ్, వెదర్ ఇట్ ఈస్ ఇన్ టు ఐటీ, వెదర్ ఇట్ ఈస్ టు ITES, వెదర్ ఇట్ ఈస్ టు టెక్స్టైల్, వెదర్ ఇట్ ఈస్ ఏరోనాటికల్ ఇంజనీర్, యూ టేక్ ఎనీ ఇండస్ట్రీ. ఆ ఇండస్ట్రీకి ఉన్నటువంటి ఫస్ట్ గోల్, మేము హైర్ చేసుకున్నటువంటి స్టూడెంట్స్ మా దగ్గరికి వచ్చిన తర్వాత విత్ ఎ స్మాల్ బ్రీఫింగ్, with a cursory briefing, are they in a position to start the job, start the work from the day 1 of joining అనే కాన్సెప్ట్ ఇప్పుడు అన్ని ఇండస్ట్రీస్లో కూడా వాళ్ళు ఒక బెంచ్ మార్క్గా తీసుకున్నారు. సో మై వెరీ థరో అండ్ వెరీ స్ట్రాంగ్ ఎంకరేజ్మెంట్ టు
the youth of today, the students of today. It is only first year, ఇంకా 4 years ఉంది, we can relax, we can spend time with chatting, we can spend time with chat bhandars, restaurants, ice cream parlors, etc. Dear students, dear youth, there is a big message for the whole nation today. మన జాతి, భారత జాతిలో ఎడ్యుకేషన్కి ఉన్నటువంటి విలువ, ఎడ్యుకేషన్ తరతరాలుగా ఉన్నటువంటి సనాతనమైనటువంటి ఎడ్యుకేషన్ సిస్టమ్, ఆచార్య నాగార్జున, నలంద, ఇటువంటి తరతరాలుగా పరంపరగా వచ్చినటువంటి ఎడ్యుకేషన్ను ఎంతో రూపాంతరం చెంది ఈ రోజున ఇంజనీరింగ్లో కూడా పై చేయిగా నిలబడుతున్నటువంటి భారతదేశం. అటువంటి అవకాశాన్ని, అటువంటి ప్రాక్టికల్ అప్రోచ్ని, అటువంటి స్కిల్ డెవలప్మెంట్ అప్రోచ్ని యూత్ అందరూ కూడా స్కిల్ ప్రివేల్, స్కిల్ డెలివర్, స్కిల్ రూల్స్ ద హోల్ వరల్డ్ అనే మెసేజ్ని ఈ ప్లాట్ఫామ్ ద్వారా ప్రైమ్ 9 టీవీ ద్వారా నేను తెలియచేయాలని కాల్ చేద్దాం. కృష్ణ విజయనగరం నుంచి లైన్లో ఉన్నారు. హలో మేడం. నమస్తే అండి, మాట్లాడండి. కృష్ణ, గుడ్ ఆఫ్టర్నూన్. సార్ నమస్తే. నమస్తే సార్, నా పేరు జాగర్ కృష్ణ సార్, విజయనగరం నుంచి మాట్లాడుతాను. చెప్పండి కృష్ణ. సార్, మా ఇప్పుడు బాబు 10th క్లాస్ వరకు ఏపీలో చదివాడు, తర్వాత తెలంగాణలో ఇంటర్ చేస్తాడు అనుకుంటే ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటాయి సార్? ఏమైనా యూనివర్సిటీలోకి వెళ్ళాలంటే కోటా సిస్టంలో ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? మీకు తీసుకున్నటువంటి కోర్స్ ఏంటి? ఏ కోర్సుని ఎంపిక చేసుకున్నారు తను? ఇంజనీరింగ్ సార్, ఎంపీసీ ఇంజనీరింగ్, ఐఐటి, జేఈ మెయిన్స్, అడ్వాన్స్డ్ సార్. ఓకే, ఇప్పుడు అడ్మిషన్ అవుతున్నారా? అవుతున్నారు సార్. అంటే 10th క్లాస్ ఇప్పుడు బాబు చదువుతున్నాడు, ఇంటర్ కూడా ఏపీలోనే చదవాలి అని అన్నారు. సో లేదు తెలంగాణలో మాకు బాగుంది అనేసి అక్కడ ట్యూన్ చేసుకుంటే, ఒకవేళ ఏమైనా ఇంటర్ తెలంగాణలో 10th వరకు ఏపీలో చదివితే ఏమైనా ఇబ్బందులు ఉంటాయా? ఇక్కడ ఏపీలోనే అది పూర్తి చేసుకోవాలా? మీకు మంచి మెరిట్తో, హై పర్సంటేజ్తో వచ్చినట్లయితే ఆల్ ఇండియా వైడ్గా అడ్మిషన్ ఎక్కడైనా తీసుకోవచ్చు. లోకల్, నాన్ లోకల్ అనేటువంటి ఇష్యూ గురించి మీరు మాట్లాడుతున్నారు. 99.9%, 99.8% ఆర్ 90 and above % వచ్చినట్లయితే తప్పనిసరిగా ఆ బాబు ఆల్ ఇండియా వైడ్గా ఎక్కడ అడ్మిషన్ వచ్చినా ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వచ్చు. దానికి రిస్ట్రిక్షన్స్ ఏమీ లేవు. పర్సంటేజ్ తక్కువ ఉంటే ప్రాబ్లం అవుతుంది. రైట్ సార్, చివరిగా స్టూడెంట్స్కి మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? శ్రీదేవి, ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మనం ఆలోచించినట్లయితే గోల్ ఫార్మేషన్ ఈరోజు స్టూడెంట్స్లో మిస్ అవుతున్నటువంటి ఒక పెద్ద సమస్య. నా కెరియర్ ఏ పాత్రలోకి వెళ్ళబోతుంది? మీరు ఒక 100 మెంబర్స్ని మీరు ఇంటర్వ్యూ చేసినట్లయితే, నేను ఈ మధ్యకాలంలో కూడా చూసినట్లయితే, మా డాడీకి ఇష్టం అని చెప్పి నన్ను సివిల్ ఇంజనీరింగ్లో చేర్పించారు, ఎందుకంటే తను సివిల్ ఇంజనీర్. ఇది చాలా ఉంటాయి, మీరు ఎక్కడైనా వినండి. నేను మేనేజ్మెంట్ వైపు వెళ్ళాలని నా కోరిక, నా కెరియర్ అంబిషన్. కానీ మా మదర్ ఎప్పటి నుంచో కోరిక, పక్కింటి ఆంటీ వాళ్ళ అబ్బాయి సాఫ్ట్వేర్ వెళ్ళి న్యూజెర్సీలోను, కాలిఫోర్నియాలోనే జాబ్ చేస్తున్నాడు, నువ్వు కూడా ఒక మంచి కంప్యూటర్ సైన్స్ అయ్యి, మా అబ్బాయి కూడా కంప్యూటర్ సైన్స్లోనే చదివి యుఎస్ఏ వెళ్ళి నేను ఢిల్లీ నుంచో, బాంబే ఎయిర్పోర్ట్ నుంచో నేను బాయ్ చెప్పాలి. ఇవి ఈ ఫోర్స్, దీన్ని వాస్తవంగా చెప్పాలంటే ఒక ఎమోషనల్ ఫోర్స్ ఈరోజు యూత్ మీద పడుతున్నటువంటి ఎక్కువ ప్రెజర్ అన్నమాట. అదర్వైజ్ నీ బై బర్త్ నీలో, ప్రతి యూత్లో కూడా, ప్రతి చైల్డ్లో కూడా బాగా మాటకారి ఉంటాడు. చిన్నప్పుడు మీరు చూసినట్లయితే కొంతమంది పిల్లలు బాగా లీడర్షిప్ ఎబిలిటీస్ ఎక్కువ ఉంటాయి. అందరినీ చిన్నప్పటి నుంచే డామినేట్ చేయడం, అందరికంటే పై పెద్దగా మాటలు చేయడం. ఇంకొక వ్యక్తి టీవీ మొత్తాన్ని ఇప్పదీసి మళ్ళీ బిగుస్తూ ఉంటాడు. మీరు చూసారు లేదు? నేను ఒక ఈ మధ్య కాలంలో చూసా, పాస్పోర్ట్ నాన్నగారు ఊరి నుంచి వచ్చి పాపం అక్కడే పెట్టుకున్నాడట. బ్యూటిఫుల్గా ఆ పాస్పోర్ట్లో ప్రతి పేజీ మీద బొమ్మ అందంగా తీర్చిదిద్దాడంట, ఇండియన్ పాస్పోర్ట్ మీద. దట్ మీన్స్ ఏం జరిగింది అక్కడ? ఆ పాస్పోర్ట్ని తిరిగి మళ్ళీ ఏ కంట్రీకి వెళ్ళలేడు, మళ్ళీ కొత్త పాస్పోర్ట్కి అప్లై చేయాలి. సో ఆ అంబిషన్ అనేటువంటిది, ఆ ఉన్నటువంటి ఆ యాప్టిట్యూడ్ అనేటువంటిది ప్రతి పిల్లల్లో ఉంటుంది. మీకు అనుకూలమైనటువంటి, మీకు ఇష్టమైనటువంటి కోర్సు చదవడానికి ప్రయత్నించండి. పక్కింటి పిల్లలు వెళ్ళారు,
తోటి వారు వెళ్ళారు, మన బంధువుల్లో వాళ్ళు వెళ్ళారు అనేటువంటిది ఎప్పుడూ ప్రయత్నం చేయొద్దు రైట్ అనేటువంటిది నా సిన్సియర్ మెసేజ్ అందరికి కూడా. రైట్ సార్, వృత్తి విద్యలో స్కిల్స్ ఎలా డెవలప్ చేసుకోవాలనే అంశాల గురించి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది వాళ్ళ వృత్తి విద్య ఉద్యోగాలకు సంబంధించిన స్పెషల్ లైవ్ షో. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.